ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. ఈరోజు మన వీడియో మీరు రేపు రాయబోయేటువంటి జేఈ మెయిన్ గురించా. జనవరి సెషన్ బెస్టా, ఏప్రిల్ సెషన్ బెస్టా? 2 సెషన్స్ ఉంటాయి కదా మనకి. ఏ సెషన్ బెస్ట్ అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు జేఈ మెయిన్ 2027, రైట్? జేఈ మెయిన్ 2027 మనకి 2 సెషన్లు జరుగుతాయి. జేఈ మెయిన్ జనవరి సెషన్లో జరుగుతుంది, ఏప్రిల్ సెషన్లో జరుగుతుంది. జనవరి సెషన్ వర్సెస్ ఏప్రిల్ సెషన్, ఏది బెస్ట్ కదా? వీడియో లాస్ట్ వరకు చూస్తే డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? మన సబ్జెక్టు సంబంధించి ఫిజిక్స్ సంబంధించి ఏంటనేది చూద్దాం. అంటే మనకి హై వెయిటేజీ చాప్టర్స్ కానివ్వండి, లో వెయిటేజీలో కూడా మనకి హై వెయిటేజీ టాపిక్స్ ఉంటాయి, రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? అవన్నీ ఎట్లా చేయాలంటే అనేది మనం ఫిజిక్స్ రోడ్ మ్యాప్ తీసుకున్నప్పుడు, దీని తర్వాత వీడియో అదేనా మీకు 10 months ఉంది. ఈ 10 months ఎట్లా మనకి, ఇది జూలై కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా. జనవరికి అయితే 6 months ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఏప్రిల్కి అయితే 9 నెలలు ఉంది కదా. జనవరి సెషన్కి అయితే ఓన్లీ 6 months ఉంది. 6 months అంటే 180 days, నియర్లీ 180 రోజులు ఉంది. మరి 180 daysలో మనం ఎట్లా చేయొచ్చు? అదే మనకి ఏప్రిల్ సెషన్ అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months యాడ్ అవుతాయి. అంటే 3 3 9, 90 రోజులు యాడ్ అవుతాయి కదా. అట్లా ఒకసారి చూద్దాం ఈ వీడియో. ఇప్పుడు మనకి ఇక్కడ స్మార్ట్ డెసిషన్ బెటర్ ర్యాంక్ ఇస్తుంది. మీరు తీసుకున్నటువంటి స్మార్ట్ డెసిషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా బెటర్ ర్యాంక్ అంటే మనం ఫిజిక్స్ తీసుకున్నాం 99% కదా. బెస్ట్ ఎన్ఐటి, సరే ఐఐటి టార్గెట్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఐఐటి వాళ్ళు ఐఐటి టార్గెట్ అవ్వాలి. ఇప్పుడు జేఈ మెయిన్ అనేసరికి మనం కేవలం ఎన్ఐటి, అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ కానీ జిఎఫ్టి, ఇవన్నీ ఒక వీడియో చేద్దాం. ఓకేనా? ఎన్ఐటీలు, జిఎఫ్టిఎస్ అసలు ఎన్ని ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మనకి బెస్ట్ పర్సంటైల్ 99% వస్తుంది, కేటగిరీ వైజ్ ఎట్లా ఉంటుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏప్రిల్ రాసిన వాళ్ళు బాగా వచ్చిందా, లేదా జనవరి సెషన్లోనే బెటర్ ర్యాంక్స్ పొందారా? ఓకేనా? దీని నుంచి అడ్వాన్స్ లెవెల్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అవి సపరేట్ వీడియోస్ తర్వాత చూద్దాం. ఇది జస్ట్ ఏంటంటే మనకి జనవరి సెషన్ ఇంపార్టెంటా, ఏప్రిల్ సెషన్ ఇంపార్టెంటా? ఇప్పటికి రేపు మీరు రాయిపోయి 2027 జేఈమెయిన్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ మనకి జనవరి తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు స్మార్ట్ డెసిషన్ బెటర్ ర్యాంక్ అని. ఓకేనా? రైట్ చాయిస్ వల్ల ఏంటి, మ్యాక్సిమం స్కోర్ వస్తుందా? స్మార్ట్ ప్లాన్ తీసుకోండి, టాప్ ర్యాంక్ గ్యారంటీకి వస్తుంది మీకు. ఓకేనా? లేదు, బోత్ అటెంప్ట్స్ తీసుకున్నారు, బోత్ అటెంప్ట్స్ కూడా మనం రాయొచ్చు, అలౌడే. బెస్ట్ ఆఫ్ ద 2 scores విల్ బి కన్సిడర్డ్. ఓకేనా? ఒక సెషన్ రాసాం, అది నేను చెప్పలేదు, ఒక సెషన్ రాశారు, కేవలం 90% అయితే వచ్చి. ఇంకొక సెషన్ రాశారు, 99% వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకటి 90 వచ్చింది, ఒకటి 99 వచ్చింది. ఏది హైయెస్ట్ ఉంది, ఏది బెస్ట్ ఆఫ్ ద 2 ఉంది అనేది తీసుకుంటారు. మీరు ఇది రాశారు కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తాం అనేది ఉండదు. లేదు, మీరు రెండిట్లో ఒకటే రాశారు అనుకోండి, హైయెస్ట్ వచ్చినా అదే, లీస్ట్ వచ్చినా అదే. ఓకేనా? అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మరి ఏం చేయాలి సార్ మేము అంటే, ఒకసారి వీడియోలోకి రండి. జనవరి సెషన్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అడ్వాంటేజెస్ ఏంటి? ప్రిపరేషన్ త్వరగా పూర్తవుతుంది, 6 months కదా మనకు ఉంది, అప్ టు డిసెంబర్ ఏమో. యాక్చువల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకని? స్టార్టింగ్ ఎగ్జామ్ ఏదైనా ఇప్పుడు ముందుది చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెబుతాం. ఇంకోటి ఏం చెబుతాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా అన్నిటికీ కూడా. అట్లాగే మీరు ఇప్పుడే ఈ సంవత్సరం రాయబోతున్నారు 2027 జనవరిలో, మీరు రాయబోయే మొదటి జేఈ మెయిన్ అఫిషియల్గా.
ఓకేనా, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి జేఈఈ మెయిన్ రాయిపోతున్నారు. సో దట్ యాక్చువల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు డెఫినెట్గా. వీక్నెసెస్ ముందే తెలిసిపోతాయి. ఇప్పుడు మ్యాథ్స్ ఎట్లా రాసాం, లెందీగా ఉన్నాయా, ఫిజిక్స్ ఎట్లా రాసాం, ఓకేనా, కెమిస్ట్రీ ఎట్లా రాసాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తాం ఎక్కడ వీక్నెస్ ఉంది, టైం సరిపోయిందా లేదా, టైం దేనికి వేస్ట్ అయింది, దేనికి సరిపోలేదు, ఓకేనా, మార్క్స్ ఎక్కడ మిస్ అవుతున్నాం, 99% రాకుండా ఉండటానికి రీజన్స్ ఏంటి, ఇటువంటి వీక్నెసెస్ అన్నీ మీకు ఈ ఎగ్జామ్ వల్ల తెలుస్తాయి డెఫినెట్గా జనవరిలో. ఏప్రిల్ అటెంప్ట్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వీక్నెసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో టైం ఫ్యాక్టర్ దగ్గర నుంచి మార్క్స్, పర్సంటైల్, వీటన్నిటి మీద మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా గ్రిప్ వస్తాం, ఎక్కడ మనం మిస్ అయ్యాం అనేది ఒక క్లారిటీ వస్తుంది గ్యారంటీగా. పర్సంటైల్ ఎంత అన్నారు రాయండి, డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదు సార్ మా మంచి పర్సంటైల్ 99 పాయింట్లో వచ్చింది, పర్సంటైల్ వచ్చింది, వెల్ అండ్ గుడ్, వెల్ అండ్ గుడ్, రైట్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి, ప్రిపరేషన్ ఆలస్యంగా ప్రారంభిస్తే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మనకేందో ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయి ఉండొచ్చు, ప్రిపేర్ అయి ఉండకపోవచ్చు, ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు మనకి 6 monthsలో ఏం చేయాలి, క్లాస్ 12 అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్తో పాటుగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఎన్ని నెలలు ఉంది, 6 నెలలే ఉంది. మరి 2 yearsలో చదవాల్సినటువంటి సిలబస్ని 6 monthsలోనే మీరు కంప్లీట్ చేయాలి. ఆ ప్రెజర్ డెఫినెట్గా ఉంటుంది. మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్, మేము జనవరి టార్గెట్ పెట్టుకున్నాం అనుకునే వాడికి మన రోడ్ మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, ఓకే. తర్వాత ఏప్రిల్ సెషన్కి వచ్చాను. ఇక్కడ అడ్వాంటేజెస్ చూసాం, డిసడ్వాంటేజెస్ చూసాం. ఏప్రిల్ సెషన్కి వస్తున్నాం, 2027 ఏప్రిల్. మరి ఏప్రిల్ సెషను జేఈఈ మెయిన్ రాయటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా 2-3 months అదనంగా ప్రిపరేషన్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు జనవరిలో ఫస్ట్ స్లాట్ పెట్టేసడం అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి కదా, తర్వాత ఏప్రిల్లో కదా జరిగేది. మీకు గ్యాప్ ఎంత ఉంటుంది, 3 months ఉంటుంది, 2 నుంచి 3 నెలల వరకు గ్యాప్ ఉంటుంది సుమారుగా. 60 days నుంచి 90 days మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే టైం ఎక్కువ దొరికింది మీకు, కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన ఫిజిక్స్ ఉన్నాం, రైట్, సెమీ కండక్టర్ అనే చాప్టర్ ఉంది, జెన్నా డయోడ్ మీద ఒక న్యూమరికల్ ఇచ్చాడు, అది మీరు జనవరిలో చేయలేదు. సో జనవరి సెషన్లో ముందు ప్రిపరేషన్లో లేదు కాబట్టి జనవరి సెషన్లో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయారు. కానీ ఏప్రిల్ సెషన్కి ఏంటి, అదే కాన్సెప్ట్ మీద ఇచ్చాడు అనుకుంటే డెఫినెట్గా చేస్తారు. ఓకేనా, ఇప్పుడు జెన్నా డయోడ్ సర్క్యూట్ అంటే మీకు ఇట్లా ఉంటుంది కదా, చూద్దాం ఇవన్నీ క్లియర్గా మీకు సబ్జెక్ట్ వైడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాము. ఇక్కడ VZ జనరల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 50 volt అని ఇచ్చాడు. ఓకేనా, ఇన్పుట్లో 120 volt అప్లై చేస్తున్నాడు, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అడిగాడు, సింపుల్గానే అడిగాడు, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అని అడిగాడు. ఎంత వస్తుంది, ప్రిపేర్ అయి ఉంటే డైరెక్ట్గా 50 volt అని చెప్తారు కదా, ఎందుకంటే ఇక్కడ జనరల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 50 volt కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా 50 volt ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా మనం ఆప్షన్లు పెట్టే కూడా మీకు ఇచ్చే 25 క్వశ్చన్లు 1, 2, 3 క్వశ్చన్లు ఉంటాను నేను, లేదు సింపుల్గా చిన్న చిన్న ఫార్ములాస్ అప్లై చేసే క్వశ్చన్ 25 ఉంటున్నాయి అని నేను చెప్పట్లేదు, కానీ ఒక క్వశ్చన్ లేదా 2 లేదా 3 క్వశ్చన్ల వరకు ఇట్లా ఉంటున్నాయి. థియరిటికల్గా ఇచ్చిన, సెషన్ రీజన్ ఇచ్చిన, మ్యాచింగ్ టైప్లో ఇచ్చిన మనం తక్కువ టైంలో కంప్లీట్ చేయవచ్చు. అట్లా డైరెక్ట్గా ఆప్షన్ పెట్టే కూడా 1-2 క్వశ్చన్లు డెఫినెట్గా ఉంటాయి కదా. మరి ఇవన్నీ మీకు ఎక్కడ తెలుస్తున్నాయి, జనవరి సెషన్లో జేఈఈ మెయిన్ అఫీషియల్గా మీరు రాయటం వల్ల ఈ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ వీక్ అయినాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వాటిని స్ట్రెంథన్ చేసుకుంటారు. డెఫినెట్గా ఏప్రిల్కి అది ఉపయోగపడుతున్నాం మీకు. ఓకేనా, సో జనవరి అటెంప్ట్ అనాలిసిస్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అనాలిసిస్ తీసుకుంటారు, దాని నుంచి గ్రో అవుతారు మీరు కదా. ఎట్లా మనం ఈ మిస్టేక్స్ చేసాం, ఆ మిస్టేక్స్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఏప్రిల్ సెషన్ అనేది, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎన్ని అడ్వాంటేజెస్ ఏప్రిల్ సెషన్ వల్ల. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒకే అటెంప్ట్ మీద డిపెండ్ అవ్వటం చాలా రిస్క్. ఇప్పుడు మనం ఏప్రిల్ సెషన్లో రాద్దాంలే, జనవరి సెషన్ ఎందుకు, ఇంకా టైం చాలా ఉంటుంది, మనకు 9 నెలలు టైం ఉంటుంది, ఏప్రిల్ సెషన్ రాద్దాం, ఎక్కువ రోజులు ఉంటాయి, మన 90 రోజులు యాడ్ అవుతాయి, 60 రోజులు యాడ్ అవుతాయి,
టైం ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటారు. ఇది రిస్క్. ఎందుకు రిస్క్? జాన్యువరిలో ఒక రకంగా ఉంటుంది పేపర్, కాంపిటీషన్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ మంది జాన్యువరికి అప్లై చేయరు. అంటే అందరు కాదు, కొంతమంది. ఇప్పుడు ఏప్రిల్ అనేసరికి ఏంటి, నార్త్ ఏంటి, మన సౌత్ వాళ్ళు ఏంటి, అందరు అప్లై చేస్తారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను అడిగితే కన్క్లూజను జాన్యువరి చాలా బెస్ట్ అని చెప్తాను. ఒక 2 నెలలు టైం తక్కువైనప్పటికీ జాన్యువరిలో ఏంటి, మీరు ఈ వేడివేడిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు రియల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మనకి కరెంట్గా వచ్చేది జాన్యువరి. సో దట్ జాన్యువరిలో రాయటం వల్ల ఆ వేడి ప్రిపరేషన్ మీకు ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మిస్ అయితే ఏప్రిల్ అటెంప్ట్ని ఉపయోగించుకుంటాం మనం ఈ విధంగా. ఓకేనండి, రైట్. ఒకే అటెంప్ట్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాము, ఏప్రిల్లో రాద్దాం ఉన్న ఫీల్తోనే చాలా మంది ఉంటారు. చాలా మంది అది రిస్క్. రిస్క్ అన్ని సమకూర్తే ఓకే, అట్లని మనం చెప్పలేం కదా. కొన్ని లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, రైట్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అండి, అన్ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డిఫికల్టీ వచ్చినా బ్యాకప్ ఉండదు. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి, డిఫికల్టీ వచ్చింది పేపరు, మళ్ళీ మీకు ఏప్రిల్ తర్వాత ఇంకోటి పెట్టడానికి అవకాశం లేదు కదా. 2 సెషన్సే కదా జరిగేది. రిస్క్, రైట్. అంటే ఏప్రిల్ రాయొద్దని నా ఉద్దేశం కాదండి. కన్క్లూజన్ చూడండి చెప్తాను. 2 అటెంప్ట్స్ కూడా రాయటం మంచిది. ఇది నా సజెషన్ అండి. మనకి 2 సార్లు జేఈఈ మెయిన్ రాయటానికి అవకాశం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 2 అటెంప్ట్స్ రాయటం చాలా బెస్ట్ అండి, చాలా బెస్ట్. ఎందుకంటే రెండిటిలో బెస్ట్ ఆఫ్ ద 2 తీసుకుంటారు. 2 రాశారు, బెస్ట్ ఆఫ్ ద 2 తీసుకుంటారు, స్కోర్కి కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనకి బెటర్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉండిద్దండి. ఓకేనా? మై రికమెండేషన్, జాన్యువరి సెషన్ టార్గెట్ చేయండి, ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోండి. అదేం సార్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా రాయమా అని కాదండి నా ఉద్దేశం. హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఎట్లా చేయాలనేది మనం రోడ్ మ్యాప్లో చూద్దాం. జాన్యువరి సెషన్ గట్టిగా ట్రై చేయండి. ఇక్కడే మనకు మ్యాక్సిమం స్కోర్ వచ్చేసింది అనుకోండి, 99% వచ్చేసింది అనుకోండి, ఇక మనం ఏప్రిల్ అటెంప్ట్ మళ్ళీ ఇంకో ట్రయల్ తీసుకుంటాం. లేదు అడ్వాన్స్ ప్రిపేర్ అవుతాం, జేఈ అడ్వాన్స్. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ కూడాను ఏదో పెద్ద అంటే ఈజీ అని నేను చెప్పట్లేదండి, కష్టమే ఎగ్జామ్. చాలా మంది ఏంటంటే రాయగలిగి తెలివితేటలు ఉండిన పిల్లలు కూడాను, క్వాలిఫై అయిన వాళ్ళు కూడాను చాలా మంది అడ్వాన్స్కి వెళ్ళరండి. అమ్మో జేఈ అడ్వాన్సా, ఐఐటీనా అని ఫీల్ అవుతారు. ఓకేనా? మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లాడు ఒకడు, వాడు మోడరేట్ పిల్లాడండి. ఓకేనా? జేఈ జాన్యువరి అటెంప్ట్లో క్వాలిఫై కాల, ఏప్రిల్ అటెంప్ట్ రాశాడు, క్వాలిఫై అయ్యాడు. 99% వాడికి రాల. అడ్వాన్స్ రాయించారు, జేఈ అడ్వాన్స్. లక్కీగా వాడు అడ్వాన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ని ఆధారంగా చేసుకుని ఐఐటి వచ్చింది వాడికి. చూసారా? వాడు ఈవెన్ జేఈ మెయిన్ జాన్యువరిలో కూడా క్వాలిఫై కాలేదు. పర్సంటైల్ కాదండి, క్వాలిఫై కాల, ఏప్రిల్ క్వాలిఫై అయ్యాడు. వాడిని నేను డిస్కరేజ్ చేయటం అని కాదండి, ఏదో సమ్ XYZ, ఆయన కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీయే. సో దట్ ఏదో ప్రయోగం చేసి ఉండొచ్చు, వాడిని ఏదన్నా పుషప్ చేసి ఉండొచ్చు సబ్జెక్ట్ పరంగా. అంటే ఐఐటి సీట్ కొట్టాడు వాడు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెబుతున్నానండి, అంటే మీ క్యాలిబర్ మీకు తెలియదు. ఓకేనా? ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మీరు రాయటం వల్ల మనకి మన స్ట్రెంత్ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఇందులో ఎస్టీ, ఎస్సీ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూ రకరకాలు ఉన్నాయండి కదా. కేటగిరీని బట్టి కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. అట్లా మనల్ని మనం తక్కువ చేసుకోకుండా బెటర్గా పెర్ఫామ్ చేయటం వల్ల బెటర్గా మనం ప్లేస్ అవ్వచ్చండి. ఓకేనా? సో జాన్యువరి సెషన్ టార్గెట్ చేయండి, ఏప్రిల్ సెషన్ ఇంప్రూవ్మెంట్ అటెంప్ట్గా యూజ్ చేయండి. ఓకేనా? ఏప్రిల్ అటెంప్ట్ ఇంప్రూవ్మెంట్ అటెంప్ట్గా చేయండి. చేయటం వల్ల ఏంటి, బెస్ట్ స్కోర్ ఓన్లీ కన్సిడర్ బై ఎన్టీఏ.
ఎన్టీఏ వాళ్ళు రెండు చెక్ చేస్తారండి, ఏది హైయెస్ట్ ఉంటే అది తీసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాశారండి, బెటర్మెంట్ రాస్తున్నారు, దేనికి రాస్తున్నారు? స్కోర్ పెంచుకోవటం కోసం కదా. అట్లాగే ఇక్కడ జనవరి రాస్తారు, ఏప్రిల్ రాస్తారు, ఏది బెటర్ ఉంటే అది కన్సిడర్ చేస్తారు ఎన్టీఏ వాళ్ళని. ఇప్పుడు ఇంటర్మీడియట్ బెటర్మెంట్ కూడా అదే కదండి మీకు. ఒకవేళ బెటర్మెంట్లో రాకపోయినా రెగ్యులర్ టైంలో మీకు మార్క్స్లో ఏదైతే వచ్చినాయో మార్క్స్ అవి కన్సిడర్ చేస్తారు. లేదు హైక్ వచ్చినాయి అనుకున్న 10 మార్కులు, 50 మార్కులు, 100 మార్కులు అవి యాడ్ చేసి ఇస్తారు బెటర్మెంట్ వాళ్ళకి కదా. ఇట్లా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నా ఫైనల్ సజెషన్ అయితే 2 రాయండి. అందులో బెస్ట్ స్కోర్ ఎన్టీఏ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, దాని నుంచి బెటర్ కాలేజీలో మీరు చేరొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియో మంది జేఈఈ మెయిన్ 2027 కంప్లీట్ రోడ్ మ్యాప్ అండి. కంప్లీట్ రోడ్ మ్యాప్ జనవరికి ఎట్లా, ఏప్రిల్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, 2 రాయాల్సిందే అని చెప్తున్నానండి నేను. నా ఫైనల్ సజెషన్ అయితే 2 రాయండి, 2లో ది బెస్ట్ అనేది కన్సిడర్ చేస్తారు. రైట్, అది ఎట్లా అనేది మంత్ వైజ్ ప్లానింగ్ ఇద్దామండి. కామెంట్ యువర్ టార్గెట్. మీరు ఏం టార్గెట్ పెట్టుకున్నారు? సార్ నాకు 95% చాలు, లేదు 99% కావాలి సార్, ఇదిగో నా టార్గెట్ ఎన్ఐటి సార్, లేదు నేను జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటి కొట్టాలనుకున్నా సార్. ఓకేనా, మీ టార్గెట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే అండి ఇట్లా ఎందుకు అడుగుతామంటే, అట్లా చేయటం వల్ల మీ మనసులో మాట బయటకు వస్తుంది, మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మన టార్గెట్ ఇది, మన ఎయిమ్ ఇది, మనం అచీవ్ చేయాలి అన్న ఫీల్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఓకేనా. ఇటువంటి మంచి మంచి వీడియోలు, ఇది ఫస్ట్ వీడియో అండి మనకి ఈ సంవత్సరం జేఈఈ మెయిన్లో ఫస్ట్ వీడియో కదా. ఇట్లా మనకి నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. రోడ్ మ్యాప్ ఉంటుందండి, అసలు ఫిజిక్స్, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఫిజిక్స్, రైట్. సో ఫిజిక్స్లో హై వెయిటేజీ చాప్టర్స్ ఏంటి, ఓకేనా. లో వెయిటేజీ చాప్టర్స్లో కూడాను హై వెయిటేజీ టాపిక్స్ ఉంటాయండి, వాటిని ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, వాడు ఇచ్చేటువంటి 25 క్వశ్చన్స్ని మ్యాక్సిమం ఎట్లా ఆన్సర్ చేయాలి. అట్లా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ కూడా నేను చేస్తానండి. వీటన్నిటికీ మనకి షార్ట్ నోట్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఆ షార్ట్ నోట్ నేనేమనుకుంటున్నా అండి, ఈ సంవత్సరం ఎవరు చేయలేదండి అది. కాన్సెప్ట్ ఫార్ములే బేస్ చేసుకుని షార్ట్ నోట్ లాగా చాప్టర్ వైజ్ ఒక ఎపిసోడ్ లాగా, డిఫరెంట్ ఎపిసోడ్స్ లాగా నంబర్ ఆఫ్ వీడియోస్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యాను, డెఫినెట్గా చేస్తాను. వీటితో పాటుగా న్యూమరికల్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, ఓకేనా, ఎక్సర్సైజ్ న్యూమరికల్స్, మనకి ఏది అవసరం, ఎస్సీ వర్మలో ఏం చేయాలి, జేఈఈకి, లేదు డిఫరెంట్ కాలేజ్, సమ్ XYZ కాలేజెస్ బుక్స్ ఉంటాయండి నా దగ్గర, వాటిలో మనం ఏమి చేస్తే ఫిజిక్స్లో 99% జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తాయి. ఆ విధంగా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నానండి. ఓకేనా. ఇది మన మొదటి వీడియోనే జేఈఈ మెయిన్కి. నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు వస్తాయండి. డెఫినెట్గా మీకు 99% ఫిజిక్స్లో వచ్చే విధంగా మీకు చేద్దాం జనవరి. ఒకవేళ జనవరిలో ఏదన్నా మీకు కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయిన ఏప్రిల్ అటెంప్ట్ గట్టిగా వచ్చే విధంగా చేద్దాం, అది నా ఉద్దేశం అండి. సో మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది, రైట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. ఫర్ మోర్ స్ట్రాటజీ వీడియోస్ మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ ఏనండి. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా, మీ పిల్లలకు ఉపయోగం, స్టూడెంట్స్కి ఉపయోగం. డెఫినెట్గా మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.